శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించేటప్పుడు ఉద్ధవుడితో కలియుగంలో అందరి జీవుల యొక్క హృదయంలో నేను ఉంటాను అన్నారు. అలాగే శ్రీమద్ భగవద్గీతలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో అన్నారు. అంటే మన హృదయంలో జగద్గురు కూర్చొని ఉన్నారు. మరి జగద్గురు హృదయంలో ఉండగా మనం ఇంకెవరో గురువు ఉన్నారని కలియుగంలో పరిగెత్తాల్సిన అవసరం లేనే లేదు. అలాగే భగవాన్ రమణ మహర్షి గారికి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కరించి, నాయన అటు ఇటు ఎందుకు వెళ్తావు, ఒక చోట ఉండి సాధన చేయొచ్చు కదా అన్నారు. అలాగే మీరు అరుణాచలేశ్వర స్వామిని తీసుకుంటే స్మరణాత్ అరుణాచలేశ్వరాయ అన్నారు. మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశంలో మీరు స్మరిస్తే చాలు అరుణాచలేశ్వర స్వామి యొక్క దర్శనం అపీత కుచాంబ తల్లి సమేతంగా మీకు వస్తుంది. అలాగే వేమన గారు, దేవుడనగా వేరే దేశం అందున్నాడే, దేహితోడనిప్పుడు దేహమందే, బ్రహ్మమనగా వేరే ప్రదేశం లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అందువల్ల మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు నమ్ముకున్న భగవంతుని, ఆ భగవంతుని యొక్క స్తోత్రాలని చెప్పుకుంటూ వాళ్ళు సాక్షాత్ మీతో ఉన్నారు అని భావిస్తే చాలు, కలియుగంలో ఉద్ధరింప